అలాగే స్థానిక సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీలు అందరూ పెద్దలు, బుల్లిప్రసాద్ గారు సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీలకు, అలాగే ఈ గ్రామ పెద్దలకు, శివసత్యనారాయణ గారికి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు మరి సుమారుగా 100 కుటుంబాలు సైతం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం, మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మిమ్మల్ని శాసనసభ్యులకు ఎన్నుకుంటామని చెప్పి మరోజు ఎంతో మంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జాయిన్ ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలి, ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే నియోజకవర్గంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపులు. అయ్యేది పెద్ద రౌడీ కదా, ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా పెద్ద రౌడీ, ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. మీరు ఇలాంటి బెదిరింపులకు బెదరొద్దు. పార్టీ తోడుగా ఉంటుంది, నాయకులు తోడుగా ఉంటారు. ఇలాంటి అయ్యింది పద్ధతుల రౌడీలు కానీ, వాళ్ళ అబ్బాయి లాంటి పెద్ద రౌడీలు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా దర్శి ప్రజలే వాళ్ళు తొక్కేస్తారన్న సంగతి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన ఏ విధంగా మీ అందరూ చూశారు. ఎక్కడ మన పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. ఒక మంచి సచివాలయ వ్యవస్థ పెట్టాం. గతంలో మీకు ఏదైనా పని కావాలంటే ఇక్కడి నుంచి గోల్కొండ వెళ్ళే పరిస్థితి, కానీ ఈరోజు మీ గ్రామంలోనే 2 సచివాలయాలు ఏర్పాటు చేసి మరి 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మాకు ఏ అవసరం ఇక్కడ తీర్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ పంపించి మనకి ఏం కావాలో, ప్రభుత్వం నుంచి ఏం కావాలో రాసుకొని